డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దర్యాప్తు ప్రారంభించాలని సిబిఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దర్యాప్తుకు సిబిఐ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఏదైతే డిజిటల్ అరెస్టుల స్కామ్ అనేది కొనసాగుతుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అవడం మనం చూస్తున్నాం. సిబిఐని కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా చూస్తున్నాం సిబిఐకి. అయితే ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అనుకోవచ్చు శివ? సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, సుప్రీంకోర్టు ఈరోజు డిజిటల్ అరెస్టులపై విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. డిజిటల్ అరెస్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ప్రధానంగా ఈరోజు పలు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్టుల స్కామ్లపై దర్యాప్తు ప్రారంభించాలంటూ కూడా సిబిఐకి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దర్యాప్తుకు సిబిఐ ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే కనుక అనేక డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఆన్లైన్ లో మహిళ పేరుతో కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పేరుతో ఎస్పీ అలాగే ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలకు సంబంధించిన పేరుతో ఫోన్ చేయడం, వారి నుంచి ఈ డబ్బును భారీ మొత్తంలో వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా అనేక విషయాలను కూడా మనం సోషల్ మీడియా వేదికలు కూడా చూస్తాం. ఇటీవల సత్యనాథ్తో సమావేశమైన సందర్భంలో కూడా ప్రముఖ హీరో నాగార్జున కూడా వారి కుటుంబ సభ్యులు కూడా డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారు అంటూ కూడా ఒక విషయంలో ప్రస్తావించారు. దీనితో పాటు ఇటీవల హైదరాబాద్ సంబంధించిన ఒక డాక్టర్ వద్ద కూడా ఒక మహిళ పేరుతో 14 కోట్ల వరకు కూడా కాజేశారు. అలాగే వృద్ధులు, యువతను టార్గెట్ గా చేసుకుని అటువంటి వారిని భయపెట్టి ఆన్లైన్ లో కొంతమంది పల్లెటూరులో తల్లిదండ్రులకు కాల్ చేసి మీ అబ్బాయి పలానా చోట దొరికారు, జైల్లో ఉన్నారు, అతను విడిపించాలంటే డబ్బులు చెల్లించాలంటూ కూడా వారిని బెదిరించి అటువంటి వారి దగ్గర కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన పరిస్థితులు కూడా గతంలో కనిపించాయి. ఇక దీనిపై దేశవ్యాప్తంగా కూడా అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీం ధర్మాసనం కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి, దీని విషయంలో కేంద్రం ఎంతవరకు చొరవ తీసుకుని నిర్ణయం తీసుకుని ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటుంది, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే ముందు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వ ఆచరణ నడుస్తున్న దర్యాప్తు సంస్థ సిబిఐని ఆదేశించింది. వీలైనంత త్వరగా దీనికి ఒక పరిష్కారం చూపించాలనేది కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇటు అనేక విధాలుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాల చర్యలు చేపడుతున్నారు. ఇటు హైదరాబాద్ లో కూడా పలువురిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఏదో ఒక వలన ఇటువంటి సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. ఏదో ఒక అంటే భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత కొంత అమౌంట్ తీసుకోవడం, మళ్ళా ఆ కేసు నుంచి బయటపడాలంటే మరికొంత అమౌంట్ ఇవ్వాలంటూ కూడా లక్షల నుంచి కోట్ల వరకు కూడా డబ్బును ఆన్లైన్ లోనే దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తేరుకున్న తర్వాత మోసపోయామని తేరుకున్న తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఆ డబ్బు అనేది వెనక్కి తిరిగి రాని పరిస్థితి. కానీ ఈ లోపు జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాన్ని ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం ఈరోజు సిబిఐకి త్వరితగతిన ఇటువంటి విషయాలపైన దీనిని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చూడాలి మరి ప్రధానంగా సుప్రీం సిబిఐ ఇప్పటికే దర్యాప్తు చేసినప్పటికీ కూడా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కానీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నిఘా విభాగాలను కూడా వీటిపై పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఏదో ఒక చోటున డిజిటల్ అరెస్టులు అంటే డిజిటల్ అరెస్టుకు సంబంధించి ముందుగా కాల్ రావడం, కాల్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడడం, తర్వాత తమ పరువు ఎక్కడ పోతుందనే భయంతో బయటకు కొంతమంది చెప్పకపోవడం, అంతా కోల్పోయిన తర్వాత బయటకు వచ్చి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని మొదటే ఈ పోలీసుల దృష్టికి పోలీస్ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తే కనుక ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. కానీ మోసపోయిన తర్వాత వేల నుంచి లక్షల నుంచి కోట్ల వరకు కూడా నష్టపోయిన తర్వాత అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ముందే ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు ముందే పరువు పోతుంది అండ్ భయపడకుండా ముందు పోలీసు వ్యవస్థకు కంప్లైంట్ చేస్తే కనుక పోలీసులకు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు, పోలీసు ఉన్నత స్థాయి అధికారులు. కానీ ఇప్పుడు స్వయాన సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని ఇటు డిజిటల్ స్కామ్లపై వీలైనంత త్వరగా దర్యాప్తు ప్రారంభించాలనేది కూడా సిబిఐకి
ఆదేశాలు జారీ చేయడం. అంటే ఈ అరెస్ట్ పైన డిజిటల్ అరెస్ట్ స్కామ్ల పైన దర్యాప్తుకు సిబిఐ అత్యంత ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా నొక్కి చెప్పడం వెనుక ఎంతో మంది ప్రజలు ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు బారిన పడి అనేక విధాలుగా ఆర్థికంగాను మానసికంగాను అనేక విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి దీనిపై త్వరగా దర్యాప్తు ప్రారంభించి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ.